నాకు నచ్చిన వస్తువుని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఇంటికి అనేది నేను చెప్తాను చూడండి. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫ్లిప్కార్ట్ అని సెర్చ్ చేయండి. ఫ్లిప్కార్ట్ అనే యాప్ ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ చేసుకోవాలి. మన ఈమెయిల్ నెంబర్, మన ఫోన్ నెంబర్ విత్ ఓటీపీ, మీ యొక్క మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఓటీపీ తోటి ఫ్లిప్కార్ట్ యాప్ని రిజిస్టర్ చేసుకోండి విత్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ తోటి. నా యొక్క ఇంటి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ అన్నీ ఆల్రెడీ సేవ్ అయి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, ఈ అకౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రాల్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్ సేవ్డ్ అడ్రస్ అని ఉంది. సేవ్ అడ్రస్ ఉంది, అక్కడ సేవ్ అడ్రస్ క్లిక్ చేసి మీ యొక్క ఆర్డర్ చేస్తే వస్తువు అనేది ఏ అడ్రస్కి రావాలనేది ఇక్కడ చూపిస్తుంది. యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ క్లిక్ చేసి లొకేషన్ అనేది సేవ్ చేయండి. ఇక్కడిది ఆర్డర్ చేసిన వస్తువు ఎక్కడికి వస్తుంది అని. నెక్స్ట్ మన ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసినాం. ఇప్పుడు ఒక వస్తువుని ఎలా ఆర్డర్ పెట్టాలో చూద్దాం. యాప్లో వెళ్ళిన తర్వాత కేటగిరీస్ అన్నీ క్లిక్ చేయండి. రకరకాల కేటగిరీ కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు నచ్చిన వస్తువు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను షూ అని సెర్చ్ చేస్తున్నాను. షూస్ చూపిస్తుంది. షూస్ మనకు నచ్చిన రేట్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి పైన. సైజ్ యూకే ఇండియా ఇది క్లిక్ చేస్తే మనకి ఎంత సైజులో తీసుకోవచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్ నా 10 షూస్ కాబట్టి 10 షూ అప్లై చేశాను. ఓన్లీ 10 నెంబర్తో ఉన్న షూస్ మాత్రమే కనిపిస్తాయి. ప్రైస్ 500 బిలో 3000 ఎబో ఉంది. యావరేజ్గా 1000 to 1500 అని కొడుతున్నా. సో ఎంత అమౌంట్ కొడితే అంత అమౌంట్ ఉండే చూపిస్తుంది అన్నట్టు. కలర్ ఆరెంజ్ కావాలి అనుకున్నాం అనుకో, ఆరెంజ్ మాత్రమే చూపిస్తుంది. ఇలా జెండర్ మేలా ఫీమేలా, బ్రాండ్ ఏ బ్రాండ్లో కావాలి, పూమా. ఇలా మనం సెర్చ్ లిస్ట్లో ఏదైనా సెర్చ్ చేసి ఇక్కడున్న సెట్టింగ్స్ కూడా కరెక్ట్గా పెట్టుకుంటే అవే కనిపిస్తాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఆర్డర్ పెడదాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూటోన్, ఈ షూస్ బాగున్నాయి అనుకోండి, మనకు నచ్చింది అనుకోండి, చూద్దాం. ఇక్కడ సైజెస్ ఉన్నాయి, ఏ సైజ్ కావాలని. నేను 10 పెట్టినా. ఫస్ట్ డైరెక్ట్ తీసుకోవద్దు, ఇక్కడ రివ్యూ ఉంది. 2.5K వ్యూస్, 2.5K రివ్యూ రాసి ఉన్నాయి. ఇది క్లిక్ చేసి చూడండి. పబ్లిక్ ఎవరైతే ఇంతకుముందు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఫోటోని అప్లై చేస్తారు. షో ఆల్ రివ్యూస్, ఇందుకెళ్ళి మనం రివ్యూస్ చూస్తాం. లేటెస్ట్, గుడ్, నైస్ ప్రోడక్ట్, థ్యాంక్స్, గుడ్ ప్రోడక్ట్. రివ్యూస్ అన్నీ మంచిగా ఉన్నాయి. లేటెస్ట్ కొన్ని యావరేజ్గా ఇచ్చిన బాగానే అని. ఇప్పుడు ఇక్కడ బై అట్ 459 ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేస్తే మన పేమెంట్ బ్యాంకింగ్ చూపిస్తుంది. యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అని. సో ఇక్కడ ఏదైనా క్లిక్ చేసి యూపీఐ అని క్లిక్ చేయండి. యూపీఐ క్లిక్ చేస్తే మనకు ఆన్లైన్ చూపిస్తుంది. మన ఫోన్లో మన గూగుల్ పే, ఫోన్పే ఏదైనా. సో ఫోన్పే అని క్లిక్ చేసి పే అని కొట్టేస్తే డైరెక్ట్ గూగుల్ పే నుండి పే చేయవచ్చు. ఇక్కడ పేమెంట్ అయిన వెంటనే ఫ్లిప్కార్ట్ అనే యాప్లో ఆల్రెడీ మెసేజ్ వచ్చేస్తుంది. మన ఫోన్ నెంబర్కి, ఈమెయిల్కి మెసేజ్ వచ్చేస్తుంది. పేమెంట్ అయిన వెంటనే ఆర్డర్ లిస్ట్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో ఉన్న ఆర్డర్ లిస్ట్లోకి, ఇక్కడ అకౌంట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ లిస్ట్లోకి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ మొత్తం చూపిస్తుంది ఆర్డర్ పెండింగ్. యాక్చువల్లీ రోజు మనం కొని ఉంటే ఈ పాటికి ఆర్డర్ లిస్ట్లో పలానా డేట్కి షూస్ అనేవి వస్తుంది అని చెప్తుంది. మనం ఇంకా పెండింగ్లోనే పెట్టినాం, పే చేయలేదు కాబట్టి పెండింగ్ అని చూపిస్తుంది. మళ్ళీ ఒక 2 days 3 days తర్వాత ఇంకా మనం చేసిన ఆర్డర్ రాలేదు అనుకో, సేమ్ ఆర్డర్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే హెల్ప్ అని ఉంది. ఈ హెల్ప్ అనేది క్లిక్ చేస్తే చాట్ చేయవచ్చు. వేర్ ఇస్ మై ఆర్డర్ అని మెసేజ్ చేస్తే వాడు రిప్లై ఇస్తాడు, ఈ టైం ఆ టైంకి వస్తుంది అని. లేదా ఐ వాంట్ టు కాల్ అని మెసేజ్ చేస్తే ఫ్లిప్కార్ట్ నుండి మీకు కస్టమర్ ఫోన్ చేసి చెప్తే వాళ్ళకి చెప్పచ్చు, మనం ఇంత ఆర్డర్ చేసినాం ఇంకా రాలేదు అని చెప్తే సజెస్ట్ చేస్తాడు. అంతే. ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ దగ్గరికి వెళ్తే ఫ్లిప్కార్ట్ కూడా మనకి కాల్ చేసి చెప్తాడు. ఇంకా ఆర్డర్ రిటర్న్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఆర్డర్లోకి వెళ్ళి రిటర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిటర్న్ అనేది క్లిక్ చేస్తే రిటర్న్ అయిపోతుంది. ఓకే, మనకి ఏం తెలియట్లేదు ఫ్లిప్కార్ట్ సెట్టింగ్స్ అన్నప్పుడు హెల్ప్ ఉంది కదా, హెల్ప్ కొట్టి అలా మెసేజ్లో మనం ఏదైనా మనకి ఏం కావాలి సజెషన్ అనేది టైప్ చేస్తే ఆటోమేటిక్గా రిప్లై ఇస్తాడు. ఆర్డర్ డెలివరీకి వచ్చిన పర్సన్కి మనం ఓటీపీ చెప్పాలి ఖచ్చితంగా. ఓటీపీ చెప్తేనే ఆ ఓటీపీ యాక్సెప్ట్ అయ్యి ఆర్డర్ అనేది ఇస్తాడు. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ టెక్నికల్ ఇంకా కావాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి, ఇలాంటి సజెషన్స్, ఇలాంటి వీడియోస్ కావాలి అని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.
subscribe the channel and encourage my videos. Thank you. Jai Hind.